అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్, ఒక ఉమెన్ డాక్టర్ మీద ఎంత కిరాతకంగా పాశవికంగా హత్య చేశారో మీ అందరూ చూశారు, ప్రజలందరూ కూడా చూశారు. ఇలాంటి అకేషన్లో గవర్నమెంట్స్ ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నాయి? కల్ప్రిట్స్ని పనిష్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నాయో, ఎందుకు ఇంత కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారో మా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా పరిస్థితులు ఉంటే రేపు పొద్దున్న ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చేయడానికి, ఇప్పటికే చాలామంది ఈ ప్రొఫెషన్లో కష్ట సుఖాలు అవి చూసి వద్దులే మన పిల్లలకి కష్టం ఎందుకు అని అనుకునే పరిస్థితి. ఇలా ఉంటే కనుక ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు మెడికల్ ప్రొఫెషన్ చేసడానికి కూడా భయపడే పరిస్థితి ఈ రోజున మనకు కనిపిస్తోంది. ఒక పీజీ స్టూడెంట్కి రక్షణ కల్పించలేని వ్యవస్థ ఎందుకనండి? అసలు ఈ వ్యవస్థ ఎందుకు అని మా ప్రశ్న. ఒక హాస్పిటల్లో ప్రజల కోసం, పేషెంట్ల కోసం కష్టపడే డాక్టర్లకి మనం ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కల్పించలేకపోతే ఈ వ్యవస్థ అంతా దండగా. వీళ్ళు చేస్తున్న పోరాటం అందులో చాలా అర్థవంతమైన పోరాటం ఇది. అట్లీస్ట్ ఇప్పటికైనా ప్రభుత్వాలన్నీ మేల్కొని పనిచేసే డాక్టర్లకి కనీస వసతి ఇవ్వాలని, కనీసం సేఫ్టీ మెజర్స్ అవి ప్రొవైడ్ చేయాలని. వీళ్ళందరూ పేషెంట్ల కోసం, పబ్లిక్ కోసమే పనిచేస్తున్నారు, ఇంకోళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసం కాదు. ఈ పోరాటం కూడా ఏంటంటే వాళ్ళ స్టైఫండ్ పెంచడానికనో, వాళ్ళకనో, వాళ్ళ సుఖాల కోసమో కాదు. ఇదంతా కూడా ఏంటంటే మొత్తం మెడికల్ ప్రొఫెషన్ ఇంకా దిగజారిపోతుంది అని చెప్పి వీళ్ళందరూ మాకు సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి, మేము ప్రజల ప్రాణాలు రక్షించడానికి మేము ముందుంటాం అని చెప్పేసి ఈ పోరాటం. అందుకని ఈ పోరాటానికి మా డాక్టర్లు అందరూ మద్దతుగా ఉన్నాం. ఇది ప్రభుత్వాలు ఎక్కువగా ఆలోచించి త్వరగా ఒక డెసిషన్ తీసుకుని ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏదైనా ఒక లా తీసుకురావాలని అదే వీళ్ళందరూ కోరుకుంటున్నారు. మా మద్దతు కూడా దానికోసమే. కోల్కతాలో జరిగినటువంటి సంఘటన కూడా కలిసివేసినటువంటి పరిస్థితి. మరి డాక్టర్ పైన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అతి కిరాతకంగా పైచాచికంగా దాడి చేసి, సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేయడం అనేది చాలా దారుణమైనటువంటి మేము పరిగణిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారిపైన చేసినటువంటి దాడికి పూర్తి స్థాయిలో ఖండించాలి. మరి ఎవరైతే దాడికి పాల్పన్నారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి దాడులు గతంలో కూడా హైదరాబాద్ చెందినటువంటి దిశ అనే అమ్మాయి పైన కూడా వెటర్నరీ డాక్టర్, ఆ అమ్మాయి పైన కూడా జరిగినటువంటి పరిస్థితి తిరిగి మరలా డాక్టర్ పైన ఇటువంటి దాడి జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా పరిగణిస్తా ఉన్నాం. అదే విధంగా కఠినమైనటువంటి చట్టాన్ని, కట్టుదిట్టమైనటువంటి చట్టాన్ని అమలు చేయాలి. మహిళలపై జరుగుతున్నటువంటి దాడులపైన మరి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక వర్క్ ప్లేస్ లో ఉన్న ఒక అమ్మాయికి ఏమాత్రం సెక్యూరిటీ లేదు. తను వెళ్ళింది డ్యూటీ చేయడానికి వెళ్ళింది, ఇంటికి వస్తే రాము అని ఎవరు అనుకోరు. వాళ్ళ పేరెంట్స్ దానికోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. వెళ్ళింది తను ఒక్కతే, ఎంతమందిని పోరాడిందో మనకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో పోరాడిందో తెలియదు. ఈ రోజు వరకు సరే వర్క్ ప్లేస్లో జరిగింది, కొన్ని మనం ప్రివెంట్ చేయలేం, కానీ దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని పట్టుకున్నారా? ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష వేశారా? ఏమీ చేయట్లేదు. పైగా ఆధారాలను తీసేయడానికి పెద్ద గోండాలను పంపించి అక్కడ పెద్ద గొడవ. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా వాళ్ళని కొట్టి ఎలా హింసించారో మీరు చూసారు. ఒక అమ్మాయిని హింసించడమే కాదు, అమ్మాయికి న్యాయం చేయాలని కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. పైగా ఉన్న ఆధారాలన్నింటినీ తుడిచేయడానికి, నిజాన్ని కప్పిపుచ్చడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు అన్ని లెవెల్స్లో. హోల్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటే ఒక హాస్పిటల్లో ఉన్న అమ్మాయి మీద ఎంత కిరాతకంగా అయినా, ఎలాంటి అత్యాచారం చేసి చంపేసినా వాళ్ళకి ఏమీ శిక్ష ఉండదు. వాళ్ళని
వాళ్ళని సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. వేల మంది వచ్చేసి వాళ్ళ ఒక హాస్పిటల్, ఎంతో మందికి సేవ చేసిన హాస్పిటల్లోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అలా ధ్వంసం చేస్తారు. ఏముంది మనది? ఏ దేశం? అసలు మనకు స్వాతంత్రం ఉందా? ఇలాంటి దేశంలో ఎలా బతుకుతారు అమ్మాయిలు అనేవాళ్ళు? ఎలా చేయాలి మేము డ్యూటీలు? నేను చెప్తున్నాను, వారానికి 2 డ్యూటీలు చేస్తాను. ఒక్కొక్క డ్యూటీ 36 గంటలు. ఇంటికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తానో మళ్ళీ రానో తెలియకుండా మా పేరెంట్స్ ఎలా బతుకుతారు? ఈ దేశంలో మేము ఎలా పని చేయాలి? కాబట్టి మేమేమి అడగట్లేదు, మేమేమి ఓవర్ ఎక్స్ట్రాగా ఏమి పెద్ద వాటిని ఏమి అడగట్లేదు. అసలు ఏం జరిగింది నిజంగా సమగ్రవంతంగా విచారణ జరపండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. చూశారు కదా ఎలా పోరాడిందో, అది కేవలం జస్ట్ రిప్లికేషన్ మాత్రమే. నిజంగా ఆ అమ్మాయికి జరిగిన ఇంజరీస్ చూస్తే కంటతడి పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు తెలుసా. మీకు కూతుర్లు ఉంటారు, మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళకే జరిగితే ఎలా ఉంటుంది? మాకు పేరెంట్స్ ఉన్నారు, మా పరిస్థితి ఏంటి? వాళ్ళందరి గురించి ఆలోచించండి ఒక్కసారి, మీరందరూ ఆలోచించండి. మేము ఒక్కలమే కాదు, నేషన్ అంతా పోరాడాలి, మన దేశం అంతా పోరాడాలి దీనికోసం. మేము ఒక్కలమే కాదు, అందరికీ ఈ విషయం తెలియాలి. మేము ఎన్నో రోజుల నుంచి 5 రోజుల నుంచి చేస్తున్నాం, కానీ ఈ రోజు వరకు సరైన రెస్పాన్స్ ఎవ్వరి నుంచి రాలేదు. ఇది జరగాలి, అందరికీ తెలియాలి. మేము ఎందుకు ఇంత చేస్తున్నాం, ఏంటి రీజన్ అనేది కావాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. తర్వాత ఇంకా ఏ డాక్టర్ ఎప్పుడు డ్యూటీ చేయడానికి కానీ నైట్ డ్యూటీ చేయడానికి భయపడని విధంగా న్యాయాన్ని, చట్టాన్ని తీసుకురావాలి. అందుకోసం అది అయ్యేంత వరకు మేము పోరాడతాం. చనిపోయిన అమ్మాయిలా నేను కూడా సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నేనండి. మాకు 36 గంటల డ్యూటీలు ఉంటాయి. ఆ అమ్మాయి వచ్చిన ప్లేస్కి వాళ్ళు రావాలంటే అది టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ద కంట్రీ. ఆ అమ్మాయి అట్లీస్ట్ చాలా గట్టిగా చదివి వచ్చిందండి. ఆ ప్లేస్కి రావాలంటే ఆ అమ్మాయి ఆల్రెడీ 10 సంవత్సరాలు కష్టపడి వచ్చింది. ఆ ప్రాణం పోవడం ఇవాళ మొత్తం దేశానికే నష్టం. ఎన్నో ప్రాణాలు కాపాడే ప్రాణాన్ని తీసేశారు, అతి క్రూరంగా చంపి తీసేశారు ఆ అమ్మాయి ప్రాణాన్ని. అసలు ఆ అమ్మాయి జరిగిన ఇంజరీస్ ఒక్కొక్కటి తలుచుకుంటే యాజ్ అ డాక్టర్స్ మాకు తెలుసండి ఎంత ఫోర్స్ పడుతుంది ఆ ఒక్కొక్క ఇంజరీ కూడా క్రియేట్ చేయడానికి. హిప్ బోన్ ఇరిగిపోయింది, పెల్విక్ బోన్ ఇరిగింది అంటే ఒక లారీ గుద్దిన ఫోర్స్కి అవుతుందండి. ఆ అమ్మాయి మీద అంత ప్రెషర్ పెట్టారు, అంత హింసించారు ఆ అమ్మాయిని. ఇదేమి నార్మల్గా డాక్టర్ల మీద కోపంతో చేసిన ఇది కాదు, దీనికి డెఫినెట్గా వేరే ఒక కారణం అయితే ఉన్నది. ఏదైనా కూడా ఒక డాక్టర్ ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంట్లోని చదువుకున్న ప్లేస్లోని చేస్తున్న హాస్పిటల్ ఉద్యోగం ప్లేస్లోనైనా కూడా సేఫ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం మేము చాలా ఎక్కువ కోరుకుంటున్నామా. అమ్మాయిలు ఈరోజు బయటకు వచ్చి చదువుకోవాలి, బయటకు వచ్చి పనులు చేయాలి, బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలని ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మా మీద ఉన్నాయి. మేము చేస్తున్నాం కూడా, ప్రతి ఒక్కళ్ళని చేస్తున్నాం. ఇంతమంది డాక్టర్లు అమ్మాయి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఏ అమ్మాయి డాక్టర్ కంప్లైంట్ చేస్తుందని 36 గంటలు డ్యూటీ చేయడానికి హ్యాపీగా వస్తున్నాం, జనాలు సర్వ్ చేయడానికి వస్తున్నాం. చిన్నప్పటి నుంచి మాకు చెప్పింది అదే, జనాలు సర్వ్ చేయండి, జనాలు చక్కగా చూసుకోండి. దానివల్లే ఇక్కడ ప్రతి ఒక్కరు వైట్ కోట్ వేశారు, లేకపోతే ఆ వైట్ కోట్ అనేది మా బాడీల మీదకి రాదు. అంత సర్వీస్ ఓరియంటెడ్, అంత పేషెన్స్ ఓరియంటెడ్ ఉన్న మమ్మల్ని కూడా ఇంత క్రూరంగా కిరాతకంగా చంపేయడం అనేది ఇవాళ ఈ దేశానికి నష్టం అండి. ఈ దేశం మీద అదొక నల్ల మచ్చ. మీరు ఎలా అయినా కూడా ఈ సిచ్యువేషన్ లోని జస్టిస్ అనేది కావాలి. అది ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా ఇక్కడ జస్టిస్ అనేది జరగాలండి. అప్పుడే మేమందరం మళ్ళీ ఎలాంటి భయం లేకుండా మళ్ళీ మేము మా పనుల్లోకి వెళ్ళగలం. ప్రాణాలు కాపాడడం అనేది అన్నిటికన్నా చాలా పెద్ద పని, అది చాలా ఇంపార్టెంట్ అయిన పని. దాన్ని కూడా అలా పక్కన పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. వి ఆల్ షుడ్ బి ఫైటింగ్. ఇవాళ ప్రతి డాక్టర్, ప్రైవేట్ డాక్టర్, పబ్లిక్ డాక్టర్, స్టూడెంట్ డాక్టర్స్ అండ్ ఈవెన్ జనరల్ డాక్టర్స్ అసోసియేషన్స్ ఇవాళ కలిసి వచ్చాయి. ఇంతే పీస్ఫుల్ గా ఫైట్ చేస్తున్నారు అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా. అయినా కూడా కొట్టారు, అయినా జుత్తులు కట్టుకొని కొట్టారు. అదేదో వాళ్ళు టెర్రరిస్టులు లాగా. జస్ట్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ సేఫ్టీ. మేము అడుగుతున్నది చాలా చాలా మినిమం అండి, సేఫ్టీ అడుగుతున్నాం. అన్నం, ఫుడ్, షెల్టర్ లాగా బేసిక్ గా సేఫ్టీ ఇస్తే చక్కగా పనిచేసుకొని ఈ నేషన్ కే మేము తోడ్పడుతున్నాం. కాబట్టి మమ్మల్ని కాపాడండి. మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరు. లాస్ట్ టైం 25,000 స్టూడెంట్స్ రాశారండి. 25,000 స్టూడెంట్స్ లో 60% ఉమెన్ రాశారు. ఇవాళ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ని మీరు చూస్తే గనక అందులోని 65% ఉమెనే ఉన్నారు. అమ్మాయిలే ముందుకొస్తున్నారు డాక్టర్లు అవ్వడానికి. అలాంటి అమ్మాయిని చంపేస్తున్నారు మీరు. మీకోసం సేవ చేయడానికి వాళ్ళ ఉన్న ప్రతి రెస్పాన్సిబిలిటీ వదిలి ముందుకొచ్చిన అమ్మాయిని చంపేశారు. అవన్నీ కూడా వదిలి ఇంత కాలాలు పనిచేసి నిద్రలు లేకుండా తిండి లేకుండా ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ మళ్ళీ తీసుకొచ్చి కొడుతున్నారు. మేమేం తప్పు చేసామని మమ్మల్ని కొట్టాలి.
గవర్నమెంట్ పడుకుంటుందా అండి వెస్ట్ బెంగాల్లోని? వాళ్ళు ఎందుకు ముందుకొచ్చి దీని మీద సీరియస్గా తీసుకోవట్లేదు? డాక్టర్స్కి ఇన్ని యూనియన్స్ ఇవాళ లెగిసాయండి, ఇవాళ యూనిటీ మాకు కనిపిస్తున్నది. ఈ యూనిటీ ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ లా రావాలి. థింగ్స్ హ్యాస్ టు చేంజ్. ఇప్పటి నుంచైనా మారాలి. దిస్ ఇస్ హై టైం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.